హాయ్ గాయ్స్, చూస్తున్నాం ఆడ నీ గుంతలు ఎక్కున్నందుకు లాంగ్ కటింగ్ తీసుకుంటున్నాయి బండ్లన్నీ. ఇడున్న డ్రైనేజ్లకు వాటర్ పోతున్నాయి. మా బండి అయితే ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. నీళ్ళు ఆగినందుకు బండ్లు ఎట్టా ఇబ్బంది పడుతున్నాయి. గుంతలు బాగానే గుంతలు ఎక్కువ లోతున్నాయి. సో గాయ్స్, ఇక బండ్లు రిటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్కడం అంటే కష్టం కదా. అక్కడ వచ్చే ట్రాఫిక్ కూడా లాంగ్ కటింగ్ తీసుకుంటున్నావు. గుంతలు చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. టైర్లకు సగానికి మునిగిపోతున్నాయి. ఒక టైర్ అయితే లేచింది ఆడ, హౌసింగ్ టైర్ అనేది. చూస్తున్నారు కదా, టైర్లు చూసి రైట్ తిరుగుతున్నాయి ఆడ. చూస్తున్నారా ఫ్రెండ్స్, తిరుగుతుందా. వీళ్ళైతే ఇంకా బండి అయితే ఇరకపడ్డదన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తీస్తున్నారో. రివర్స్ తీసుకొని మళ్ళీ ఎక్కిస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా. ఆ గుంతలు అనేది ఇరకబడ్డది బండి. ఇప్పుడు మళ్ళా రిటర్న్ తీసుకొని ఎక్కేయాలని ఎక్కిస్తారు. దబాయించి కొట్టడం తప్ప ఇంకా వీళ్ళకి ఏం కాదు. చూస్తున్నారు అంత పెద్ద గుంతలు, చాలా పెద్దగా ఉన్నాయి గుంతలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైతే పూర్తి వరకు చూస్తారో వాళ్ళకి చివరిలో ఒక గిఫ్ట్ అయితే ఉంది, మిస్ అయితే కాకండి. మా డ్రైవర్ అయితే దిగిండు. చూస్తున్నారు కదా ఇంత పెద్ద గుంత ఉందాడా. చూస్తున్నారు కదా ఇంత పెద్ద గుంత ఉందాడా. చూస్తున్నారు కదా ఇంత పెద్ద మొక్కల్లో వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు మా బండి వస్తుంది. ఇప్పుడు మా బండి ఎరుకుతుందో మళ్ళీ బయటికి వెళ్తుందో చూడండి. చూశారు కదా, రిటర్న్ తీసుకుంటుంది మా బండి. చూశారు కదా, చూశారు కదా ఎంత పెద్ద గుంతలు ఉన్నాయి. తప్పగా ఇప్పుడైతే మా బండి అయితే బయటికి వెళ్ళేసి వచ్చింది మాట. ఇగో బయట మార్కస్ గారి అలా ఫస్ట్ టైం కామెంటరీ చెప్పిండు, అందుకనే వాడికి కాఫీ ఇప్పించిన. మొదటిసారి అయినా కానీ బ్రహ్మాండంగా చెప్పిండు. ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. మార్కస్ ఇచ్చి పడేస్తాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి రా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వరంగల్ దాటి దాదాపు గంట అవుతుంది. రోడ్డు చూడు, ఈ కథ చూడు, ఇంతవరకు 20 కిలోమీటర్లు రాలే. అందుకే వరంగల్ టు కరీంనగర్ రోడ్ ఎప్పుడైతే అప్పుడు వద్దాం అనుకున్నాను. వేస్తుంది అసలు, నడిపినాడు కలిసిపోతుంది. నైట్ ఏం చేస్తారు మొత్తం గంట దాటిపోయింది. చల్లగా మంచిగా వేడి కాఫీ తాగినాం. కాఫీ తాగి కదా రోడ్ ఎక్కినాం. అంతే, గంట దాటిపోయింది. కరెక్ట్ గా 15 నుంచి 2 నిమిషాలు 20 కిలోమీటర్లు వచ్చిన. అంతే, అంత దారుణంగా ఉంది. మొత్తం డైవర్షన్. వాడు గుంతల రోడ్లలో వస్తున్నానే తెలుసు. ఆ మూత గట్టిగా పెట్టరా అని వానికి ఇందాకనే చెప్పిన నేను. ఈ టైంలో మనకు నీళ్ళు ఏదో దొరుకుతాయి తాగడానికి. వాడు చూడు, మూత గట్టిగా పెట్టరా అని ఇదివరకే చెప్పిన వారికి నేను. లోకల్ బాయ్స్ అన్నా జరగండి అను, పుణ్యం ఉంటుంది అన్నా. నీళ్ళు మొత్తం చల్లిపోయినాయి. ఏ నీళ్ళు డ్రమ్ము లేపు
కొన్ని ఉన్నాయి తాగడానికి. డ్రమ్ము నీళ్లు చల్లినావు కదా గాడిది. తిన్న తర్వాతనే పట్టుకున్నాం నీళ్లు. నేను అందాకనే చెప్పిన వారికి, అరే నీళ్లు చల్లుతాయి నేను జాగ్రత్త పట్టుకున్నా, రోడ్డు బాగలేదని చెప్పి. మా మార్కస్ గారు చేసే పనులు ఇట్లుంటాయి చూడండి. వీళ్ళని ఎలిమినేట్ చేద్దాం, ఎవరైనా రండి వెనుక. వీళ్ళని ఎలిమినేట్ చేసేయాలి టీంలోకి వెళ్ళి. ఎట్రా చూస్తున్నావు, ఆ మహారాష్ట్ర పోతే నీళ్లు దొరకవు, పాడు దొరకవు. చెప్తే అర్థం కాదు నీకు. నీళ్ళు నీకు అసలు ఎంత అదుపుగా వాడుకోవాలరా అని చెప్తూనే ఉంటాను నేను నీకు. గట్టిగా పెడితే ఎట్లా పోతుందిరా, అది పెద్ద డ్రమ్ము. అది ఆ డ్రమ్ము మూత పెట్టి టైట్ చేస్తే డ్రమ్ము దొల్లినా కానీ నీళ్ళు పోవాలకి వెళ్ళి తెలుసా. మరి ఎట్లా పోయింది అది? ఈ టైంలో నీళ్ళు ఏడ దొరకాలి. ఒక్క డ్రమ్ములు ఉన్నాయి వాటర్ అంతే. ఇల్లు కూడా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఫుల్ తాగుతా నీళ్ళు, తాగుతూనే ఉంటా. బాటిల్ నింపుకుంటా, బాటిల్ అయిపోతా కొద్దిగా నింపుకుంటా, తాగుతూనే ఉంటా. గాడిది పనులు చేస్తాడు వీడు మొత్తం. ఫేస్ చూడు ఒకసారి, ఫేస్ చూపిరా, ఒకరు చూపిరే. సిగ్గు చూడు చేసిన చక్కదమైన పనికి దరిద్రుడా. మొత్తానికి అయితే కరీంనగర్ వచ్చినా దాదాపుగా 6:30 7 గంటలకు నేను వరంగల్ నుంచి స్టార్ట్ అయితే 10:30 అవుతుందనంట. పోనీ మార్కస్ 10 అవుతుంది టైము. 3 గంటల జర్నీ పట్టింది. 70 కిలోమీటర్లు దారుణమైన రోడ్డు అయితే అవుతుంది. రోడ్డు మ్యాక్సిమం దమదమైన చేస్తారు, అంటే దమదమ వెళ్ళే కనిపిస్తలేదు. ఎప్పుడో నేను సంవత్సరం కింద నుంచి అదే చూస్తున్నా. దానికి తొందరగా అయిపోతే మాత్రం గంటలు వచ్చేయచ్చు ఈ రోడ్లో, కాబట్టి ఇంకా టైం పడుతుంది. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఎందుకో 1 వే చేసారు మొత్తము. అటు సైడ్ మరి ఏదైనా రోడ్ రిపేర్ ఉందేమో, మొత్తం 1 వే చేసేసారు ఆ రోడ్ మొత్తం. కేబుల్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన కొత్తలో అయితే మస్తు లైటింగ్ ఉండేది దీని మీద. అయితే ఇప్పుడు ఈ రోడ్డు కొంచెం బాగాలేదు కదా ఫ్లైఓవర్ మీద. ఆ రోడ్డు మొత్తం మంచిగా వేస్తున్నారు. అటుపక్క డాంబర్ పోస్తున్నారు, ఇట్లా గుంతలు లేకుండా అటుపక్క నీట్గా డాంబర్ పోస్తున్నారు. అది పోసిన తర్వాత మేబీ అప్పుడు లైట్స్ ఆన్ చేస్తారేమో, ఎందుకంటే లైట్స్కి ఇట్లా ఏం చేస్తే మళ్ళీ పబ్లిక్ అందరు వస్తారు కాబట్టి. సో అందుకే లైట్స్ ఆఫ్ చేసి 1 వే చేసారు మొత్తం. ఎందుకంటే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యి వస్తారు కాబట్టి, లైటింగ్ గీటింగ్ ఉంటే ఫోటోలు తీయడానికి. సో ఇది కరీంనగర్ ఫ్లైఓవర్ దాటినాక ఈ నుంచి రైట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ మంచిర్యాల రోడ్డు బాగుంటుంది. ఆ గుంతల రోడ్లకి వెళ్ళి వచ్చి ఒక్కసారి రోడ్ ఎక్కేసరికి పైన అమ్మయ్యా అనుకుంటుంది. ఇక మళ్ళీ వాంకిడి బార్డర్ వరకు ఎక్సలెంట్ రోడ్డు. ఇంకా మంచిర్యాల ఎక్కితే ఇక చెప్పేదే లేదు, సూపర్ ఉంటుంది రోడ్డు. ఎక్స్ప్రెస్ చాలా తొందరగా అవుతుంది జర్నీ ఆ రోడ్లో. స్టాప్ ఇట్. సో కరీంనగర్ దాటేసి 10 దాటింది టైము. ఇంకా భోజనం చేసి బయలుదేరదామని చెప్పేసి మార్కస్ కూర వేడి చేస్తుంది. మార్కస్ ఏం అడ్డం ఉంది నీ ముఖానికి కనిపిస్తలేదు. మార్కస్ మీద చూడండి, కూర వేడి చేస్తున్నాడు. బాగా సలహా అయిపోయింది, రోజు ఇదో టార్చర్ అయిపోయింది. క్లైమేట్ కూల్ ఉండడం వల్ల కర్రీ వేడి చేసుకుంటాం. భోజనం అయితే చేసేసినాం, ఇంకా బయలుదేరదాం. ఏడ వీలైతే ఆడ ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే బండి నడుపుదాం. ఎందుకంటే మ్యాక్సిమం నేను బండి నడుపుకోవాలి. నాకు తెలిసి ఎట్లాగో చంద్రపూర్ పోవడానికి తెల్లారుతుంది ఖచ్చితంగా 3-4 అవుతుంది. కానీ ఆ రోడ్డు చాలా దరిద్రంగా ఉంది. చంద్రాపూర్ వాడిని దాటగానే చంద్రాపూర్ వరకు రోడ్డు అస్సలు బాగాలేదు, అవుతులు కూడా బాగాలేదు. హైవేలో మొత్తం కొత్తనే పడ్డది. సో చూద్దాం, వీలైనంత వరకు డ్రైవ్ చేద్దాం.
మంచిర్యాల బైపాస్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ నుంచి అయితే ఇంకా సూపర్ ఉంటుంది రోడ్డు. ఆ ముందలున్న కనిపించే సర్కిల్ ఎక్కి డైరెక్ట్ వాంగిడి బార్డర్ వరకు ఎక్సలెంట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో మాత్రం కండ్లు మూసుకొని తోలొచ్చు లారీ. ఎక్సలెంట్గా పోతుంది జర్నీ అయితే, అస్సలు అలుపు రాదు. ఎక్సలెంట్ రోడ్ ఇదైతే. చూడండి ముందర ఎట్లా ఉంటుందో. మంచిర్యాల అయితే దాటినాం. బైపాస్ రోడ్ అయితే ఎక్కేసినాం. జర్నీ మాత్రం ఎక్స్ప్రెస్ వెనక్కి పోతుంది. ఆ రోడ్లో తోలి 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 అలసిపోయినా నేనైతే. నడిపి 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 బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు ఘోరమైన రోడ్ అది. కరీంనగర్ నుంచి కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఈ రోడ్డు కింద చాలా ఫ్రెష్ అయింది. బండి కూడా పాపం బండి బండి కూడా మంచిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే అన్ఎక్స్పెక్టెడ్ ఈ అంజీ బాలు వాళ్ళ తమ్ముడు అంజీ జీవన్ ఇద్దరు కలిసిరు. ఇందాకనే ఓవర్టేక్ చేసిపోయారు నన్ను. ఇది వచ్చి అంజీ బండి అనమాట. ముందరేనా టీకా ఆగి కాసేపు మాట్లాడిపోదాం. ఏడికి లోడు ఏందనేది కనుక్కొని వెళ్ళిపోతుంది. సో వాంగిడి దాటినాక అనమాట ఇది. ఇవి పైకి వెళ్ళి ఆ రోడ్డు మీదకి రాళ్ళు పడొద్దని ఇవి ఇట్లా ఏర్పాటు చేస్తారనమాట. సౌండ్ మెటీరియల్. సో ఈ నుంచి చంద్రాపూర్ ఇంకా 57 కిలోమీటర్లు ఉంది. నాగపూర్ 210 ఉంది. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 250 260 దాకా వస్తుంది. ఇక ముందు నుంచి మహారాష్ట్ర మనకు బండ్లు అయితే మన వెనకాలనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ నుంచి టార్చర్ స్టార్ట్ అవుతుంది మనకి. రోడ్ అయితే దరిద్రంగా ఉంటది మొత్తం. ఈ నుంచి చంద్రాపూర్ వరకు మొత్తం రిపేర్ ఉంది రోడ్డు. అంతా రిపేర్ నడుస్తూనే ఉంది. మన వెనకాలైతే జీవన ఇంకా అంజన్న ఇద్దరు వస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇందాకనే మీట్ అయినాం. తెలంగాణ బార్డర్ దగ్గర కలిసాము. అనుకోకుండా అంజీ చూసి అంజీతో మాట్లాడాను. ముందులో టీ షాప్ దగ్గర ఆగి మాట్లాడదాం అనుకున్నాం. ఇక ఏడు ఆగలేదు. బండ్లు అయితే వస్తూనే ఉన్నాయి బండ్ల వెనకాల. నేను ఈ డ్యూటీలో ఎవరితో కలిసి తిరగలేదు. మేము వస్తాం బాగా వస్తాడేమో. రోడ్డు చూడండి, ఇది మొత్తం ఇదే. ఈ ఏమంటారు, చంద్రాపూర్ వే వరకు ఇదే రోడ్డు, ఇదే పరిస్థితి. మొత్తం డైవర్షన్లు గుంతలే ఉంటాయి. అయితే ఇంతకుముందుకు నిన్న మొన్న వచ్చిన వానల వల్ల ఈ రోడ్డు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇదివరకే కొంచెం మట్టి పోసి ఉన్నారు. ఇది 4 లైన్ వేస్తారు కాబట్టి మొత్తం డైవర్షన్ చేస్తారు. అందులో వాన వచ్చి మొత్తం మట్టి కొట్టుకుపోయి మొత్తం గుంతలు అయిపోయింది. ఇది దారుణంగా అయిపోయింది ఈ రోడ్ అయితే. అంజనా కలిసాం ఫ్రెండ్స్. అంజనా పెద్ద ఫ్యాన్ ఫ్రెండ్స్. నేను
ఒక 1 month లో పర్ఫెక్ట్ నేర్పుతా. చాలా మంది అడుగుతారు చెప్పు దానికి రాని ఫ్రెండ్స్ మెసేజ్ తట్టుకోలేకపోతున్నా నేను వస్తాను మొత్తం అంజన్కి రాని అంజన్ కాంటాక్ట్ నెంబర్ డిసిప్లే మీద వేస్తా అందరు ఫోన్ చేసి అంజన్కి పోండి నెల రోజులలో బండి నేర్పుతాడంట బండి నేర్పుతా పనికి అట్లే ఉంటది బండి నేర్చుకునేటట్లయితే రారి నేర్పుతా పక్క 100% నేర్పుతా కానీ నేను పని చెప్పిన పని చేయాలి బండి పని చెప్తా నాకు బయట పని ఏమవుదు 1 month లో బండి నేర్పుతా అది ఊరి అంజన్గా మా వాడిని పొమ్మంటే పోతలేడు మీరే నవ్వండి సో బయలుదేరాం ఏ నుంచి వెళ్ళి నెక్స్ట్ ముందర చంద్రాపూర్ మహారాష్ట్ర బార్డర్ ఉంది ఆ నుంచి వెళ్ళి చంద్రాపూర్ వరకు కలిసిపోతాం అందరం ముగ్గురం చంద్రాపూర్ పోయినాక డివైడ్ అవుతాం వాళ్ళేమో నాగపూర్ రాయపూర్ రోడ్ లో వెళ్ళిపోతారు మేము నాగపూర్ రోడ్ లో పోతాం వాళ్ళ ఆడ నుంచి చంద్రాపూర్ నుంచి వెళ్ళి మోలు ఇట్లా రైట్ కొట్టుకొని పోతారు మేమేమో చంద్రాపూర్ నుంచి నాగపూర్ రోడ్ పోతాం అండ్ శంకరన్న కూడా వచ్చింది ఇప్పుడు మేము ఆడ ఆడిన ఆడ ప్లేస్ లో ముందుకు పోయిండు ఇదే మహారాష్ట్ర టోల్ గేట్ ఈ నుంచి బార్డర్ ఎంట్రీ ఉంటది మనకి ఇంటిఫైలో పెట్టినావుగా ఇదే మహారాష్ట్ర బార్డర్ ఈ నుంచి కాంటా పెడతారు అనమాట కాంటా పెడితే కాంటా వెయిట్ చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్లిప్ తీసుకొని పక్కన పోయి పేమెంట్ కట్టిపోవాలి ఎందుకంటే ఒకవేళ కాంటాలు ఎక్కువ వెయిట్ ఇట్లా ఎక్కువ వచ్చింది అనుకో ఇక కేసు రాస్తారు అనమాట పాసింగ్ ఉండాలి మాకు వచ్చి 16 టైర్ బండికి వచ్చేసి 49 టన్స్ ఉండాలి 49,300 వరకు అలో చేస్తాడు అంతకంటే ఎక్కువ ఉండాలి అనుకో ఇక తీసుకుపోయి కేసు రాస్తాడు కాబట్టి ఇక్కడ కాంటా పెట్టుకొని ఫస్ట్ ఆ కాంటా స్లిప్ తీసుకొని ఆ టోల్గేట్ స్లిప్ తీసుకొని పోయి ఆ లోపల ఆర్టీఓ ఉంటాడు ఆయన చూపించి డబ్బులు ఇచ్చి రావాలి ఈ రోడ్లలో బ్రిడ్జిలు ఎక్కాలంటే చాలా భయం అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడ్డాయి ఈ బ్రిడ్జిలు జర అందతుకుల మీద ఉన్నాయి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు ఎప్పుడు ఉంటాయో తెలియదు మార్కస్ తీయగా సో డెఫ్ఐల్ అయితే తక్కువ ఉంది మా దగ్గర బండ్లో ఒకటే పాయింట్ ఉంది ఈడ లూజ్ ఉంది కానీ లూజ్ పోసుకుందామని అనుకొని ఫోన్ చేసి ఎత్తలేడు మా సీనన్న మరి బిజీగా ఉన్నాడో ఏమో తెలియదు అందుకే ఒకటే బకెట్ తీసుకున్నాం మార్కాస్ జిందాబాద్ పోయిగా మావాడు డ్యూటీకి వచ్చిన కొత్తలా కనీసం క్యాన్ మోస లేకుండే ఇప్పుడు చూడు అన్న ఫామ్ లాగా వచ్చిండు బాయ్ బోల్తే మంచిది ఆటోగోలే వ్యక్తి వేరే దాన్ని అంటే ఇది మాకు డెఫ్ఐల్ బకెట్స్ కోసం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బకెట్లు లేవు సో ఈ బకెట్లలో ఇందులో బకెట్స్ పెట్టుకుంటాం ఎంటీ అయినా ఇట్లా ఖాళీ చేసిన తర్వాత ఎంటీ అయినా లేకపోతే ఫుల్ బకెట్లు సీల్ బకెట్లు అయినా ఇందులో పెడతాం అవసరం వచ్చినప్పుడు పోసుకొని మళ్ళీ ఇందులోనే పెడతాం అది మొన్న తాళము ఈ మొత్తం డస్ట్ జంగు పడి లాక్ అయిపోయి వెళ్ళకపోతే దాన్ని నేనే వలగొట్టినా మళ్ళీ కొత్త తీసుకోవాలి ఇప్పుడు బండి మొత్తం దుమ్మె అయిపోయింది గలీజ్ అయిపోయింది మా బండి ఏయ్ మార్కస్ ఒక్క సిప్పులతోనే ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి మరి మస్తు ఫిక్స్డ్ అయిపోయింది ఇక్కడ రోడ్డు ఇట్లా గుంతలు అయిపోయింది రోడ్డు మొత్తం అరే తగులుతుంది అయ్యా ఇంత అంచుకెళ్ళి వస్తున్నాయి చూడండి పండ్లు మన బండి ముందర పోతలేదు ఫోన్ తీసుకురా సో దీని వరద రివర్ అని అంటారు ఈ రీసెంట్గా పడ్డ భారీ వర్షాలకు ఏమైందంటే ఈ పక్కన పెద్ద ఫ్లైఓవర్ కడుతున్నారు కదా నది మీదకి వెళ్ళి అయితే దీనికి కట్టే కన్స్ట్రక్షన్లో ఉన్న ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో హెవీ వాటర్ ఫ్లో రావడం వల్ల ఆ రాడ్లన్నీ గట్టిగా స్పీడ్గా హెవీగా వచ్చి అన్నీ వచ్చి బ్రిడ్జికి గుద్దుకున్నాయి అన్నమాట గుద్దుకోవడంతో ఈ బ్రిడ్జి షేక్ అవడంతో దాదాపుగా ఒక వారం రోజులు ఈ రోడ్డు బంద్ చేసిర్రు మేము ఎప్పుడైనా ఇటు మహారాష్ట్ర రావాలంటే ఆదిలాబాద్ మీదకి వెళ్ళి పోయేది పిల్లర్లకు ఏవైతే రాడ్లు ఉన్నాయో అవన్నీ ఉన్న పిల్లలు ఇక్కడ చూడండి
ఎంత మొత్తం చెత్త కుప్పు వచ్చి ఎట్లా పడుతుందో అట్లా పడ్డాయి అనమాట. దాంతో మొత్తం పిల్లర్లు ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ కూడా కొంచెం డ్యామేజ్ అయిందనమాట. అందువల్లనే ఈ రోడ్డు ఆపారు. సో జాగ్రత్తగా రాండి రాత్రిపూట కూడా, ఎందుకంటే ఈ బ్రిడ్జ్కి కనీసం గోడలు కూడా లేవు, ఆ ఎమర్జెన్సీ ఆ రేడియం లేదు, ఏదీ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలి మీరు. చంద్రాపూర్ నుంచి వాళ్ళు ఇక్కడ రైట్కు మోల్ రోడ్డు పోతారు, నాగపూర్ రోడ్డు పోతారు. వాళ్ళు అక్కడ సర్కిల్ నుంచి సిగ్నల్ నుంచి రైట్కి తీసుకొని రైట్కి పోతారు వాళ్ళు. అది రోడ్డు మోల్ రోడ్ అనమాట. అటు నుంచి వాళ్ళు రాయ్పూర్ రాయగఢ్ పోతారు. వాళ్ళేమో ఇక్కడ ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని నాగపూర్ రోడ్ పోతాం. వాళ్ళ అటు మనం ఇటు పోయేదన్నమాట. ఈ చంద్రాపూర్ దాటితే జర ట్రాఫిక్ ఉండదు, జర రోడ్డు మరీ అంత దారుణంగా ఒక మాదిరిగా అయితే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. చూద్దాం 2-3 గంటల లోపు అయితే రీచ్ అవుతుంది, ఈవినింగ్ 3-4 గంటల లోపు. ఈరోజు ఎట్లా పోయి అన్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటే బై ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి మనం మ్యాక్సిమం బండి అయితే నాన్ స్టాప్ పోదాం. ఒకవేళ ఏదైనా హోటల్లో తిందాం, ఆకలేస్తే హోటల్లో తిందాం. ఇంకా ఇప్పుడు అన్నం కూర వండుకునే టైం అయితే లేదు కాబట్టి మ్యాక్సిమం నాన్ స్టాప్ వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఓటీపీ మళ్ళా కొట్టిన తర్వాత లేదురా బాబు అంటే ఆహా బుడదతోటి రోడ్ల ఒకసారి చూడండి ఎట్లా అయిపోయింది. మొత్తం అద్భుతంగా అయిపోయింది, చాలా అద్భుతంగా అయిపోయి. ఏదైనా గుడ్డ తీసుకొని కట్టాలి నువ్వు దీనికి, సరేనా? గలీజ్ అయిపోతుంది. నీకు మొన్ననే చెప్పినా నేను, ఆ పాత కూడా పోయింది. ఆ పాత గుడ్డ మొత్తం గలీజ్ అవ్వడం వల్ల నువ్వు ఇట్లా తీసినప్పుడు దుమ్ము పోతుంది ట్యాంక్ దగ్గర, అర్థమైనా? బాయ్ 100 లీటర్ మారోనా 100 లీటర్స్. సో అన్లోడ్ ఇంకా ఒక 150 కిలోమీటర్లు ఉంది కాబట్టి మొత్తం పోవద్దని చెప్పిండు. లోడ్ అయిన తర్వాత కొట్టించుకోవచ్చు ఫుల్ ట్యాంక్ మళ్ళా, కాబట్టి 100 లీటర్లు కొట్టించుకుంటే అన్లోడ్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ ఫస్టే కొట్టాలంట ఓటీపీ కొట్టిన తర్వాతనే 100 లీటర్ మార్చి. ఓకే జీరో చూసుకోవాలి మనం ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడు. ఇలా జీరో మారో ఈ జీరోలకి వెళ్ళి త్వరలకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఓకే డన్. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా జీరో చూసుకోవాలి, ఎంత ఫీడ్ చేసిండో చూసుకోవాలి. బేసిక్ గా మేము ఎప్పుడు ఫుల్ ట్యాంకే చేస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఈసారి ఒక 150 కిలోమీటర్లు పోతే అన్లోడ్కి పోతాం కాబట్టి 100 లీటర్లు కొట్టించుకుంటే అన్లోడ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ లోడింగ్ పోయి లోడ్ చేయించుకున్నాక మనం రెగ్యులర్ గా కొట్టే ఫ్రీ బంక్ లో కొట్టించుకోవద్దు, గిఫ్ట్లు వస్తాయి ఆడనే కొట్టించుకోవాలి. ఇది ఎట్లా ఉంటది అంటే మేము ఫోన్ పే కానీ క్యాష్ కానీ ఇవ్వము. మాకు డైరెక్ట్ సార్కి నెంబర్ చెప్తే ఓటీపీ పోతుంది. సార్ ఓటీపీ చెప్తే సార్కి ఫోన్ చేసి ఓటీపీ చెప్తే డైరెక్ట్ డబ్బులు అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోతాయి. 5588 సో 100 లీటర్లు అయితే కొట్టించినాం. ఇంకా స్టార్ట్ చేద్దాం, అన్లోడ్కి అయితే పోదాం. ఇంకా 150 కిలోమీటర్లు 3 గంటలలో వెళ్ళిపోతాం ఈజీగా. 3 అవర్స్లో వెళ్ళిపోతాం. సో మేము అన్నం వండుకోకుండా హోటల్ ఏడన్నా తినిపోదామని చెప్పేసి ప్లాన్ వేసినాం. కానీ మాకు సడన్గా గుర్తొచ్చింది, మేము నిన్న పచ్చళ్ళు కొన్నాం కల్లూరు కాడ. సో అన్నం 5 నిమిషాలలో అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ బండి ఆపి 5 నిమిషాలలో అన్నం వండుకొని పచ్చడి వేసుకొని తినేసి బయలుదేరిపోతాము. పచ్చడి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. మార్కస్ అన్నం అయితే ప్రిపేర్ చేస్తుండే ఇప్పుడు. కొంచెం గిన్నెలు గిట్ట నీట్గా గడుగురా అని చెప్పిన, అందుకని కొంచెం ఫ్రెష్ చేస్తున్నాడు నీట్గా. ఎట్టా బతుకుదు ఎలా బతుకుదు మహారాష్ట్ర జిల్లాలో. మార్కస్ గ్రేట్ రా బై. నేనంటే మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపోయినావరా పచ్చళ్ళు తెచ్చిన విషయం. పచ్చడి టేస్ట్ ఎట్లుంటుందో చూస్తాం మేము ఇప్పుడు. మార్కస్ సబ్స్క్రైబ్ చేయండి అని రా ఒకసారి. గట్టిగా నినిపేదిలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకే వారా ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వచ్చినాం. సో మ్యాప్ చూపిస్తుంది కదా దగ్గరనే 2 కిలోమీటర్స్ చూపించిందని చెప్పి వచ్చేసరికి ఇది చూస్తే మొత్తం గల్లీలోకి తీసుకొని వచ్చింది.
ఇంత చిన్న రోడ్డు ఈ రోడ్లో ఫ్యాక్టరీ ఉంటుందని ఎవరు అనుకోరు. సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చినాం. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీలైతే.